హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్లోని ప్రోటీన్ అధికంగా ఉంటూ చికెన్ లేకుండా తయారు చేసుకునే ఈ చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందు చికెన్ ఫ్రై చేసుకోవాలి, అలాగే కర్రీ వండి ఆ తర్వాత మనం ఎప్పట్లాగే పులావ్ చేసుకోవాలండి. అయితే ఇది చాలా ప్రోటీన్తో ఉండి మనకి చికెన్ ఫ్లేవర్ కన్నా మంచి రుచితో ఉంటుంది. ఈ చికెన్ తయారు చేయడం కోసం అండి కాబూలీ శనగలు ఉంటాయి కదా, చోలే, అవి ఏమోని 8 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని కప్పు చోలే మిక్సీలోకి తీసుకొని 3 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర స్పూను సోంపు, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. వేసుకొని ఈ చోలేలు మెత్తగా కాకుండా పల్స్ ఇచ్చుకుంటూ ఇలాగా పల్స్ మోడ్లోని మిక్సీ పట్టుకోవాలండి. అంటే మెత్తగా ఉండదు, చిన్న బరకగా ఉంటుంది అన్నమాట. అలా మిక్సీ పట్టుకోవాలి. చిన్న బరక ఉంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పిండి అంతా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది లేదు చూసుకున్న తర్వాత, అంటే రౌండ్ బాల్స్లాగా కాకుండా, ఇలా కోలగా కాకుండా, ఇలా చిన్న చిన్న ముద్దలు చేతితో తీసుకొని, చికెన్ షేప్ ఎలా అయితే, చికెన్ బోన్లెస్ చికెన్ ఎలా అయితే ఉంటుందో అలా చిన్న చిన్న పీసెస్ లాగా డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలండి. ముందు మంటను మీడియంలో పెట్టుకోవాలి, అప్పుడే లోపటి నుంచి చక్కగా వేగుతాయి. మీడియంలో పెట్టుకొని కళాయిలో పెట్టుకున్న ఆయిల్ సరిపడగా ఇవన్నీ కూడా చికెన్ ముక్కల్లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కదపకుండా అలా ఉంచేయాలి. ఉంచిన తర్వాత కొంచెం గట్టి పడతాయి అన్నమాట. అప్పుడు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగిపోతాయి రెండు పక్కలన. పైన నురగ వస్తుంది కదా, ఆ నురగ ఆగిపోయింది అంటే మనకి ఇవి వేగిపోయినట్టేనండి. ఇలా తయారు చేసి చూడండి. ఇవి ఇలా ఉట్టినోటిని తినడానికి కూడా చికెన్ పకోడీ కానీ చికెన్ ఫ్రై కానీ మీరు తింటారు కదా, అంతకన్నా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్లా కావాలనుకుంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మొత్తం ఇలా మిగతా పిండిని కూడా ఇలాగే ఆయిల్లోని మనం కొంచెం కొంచెం ముద్దలాగా తీసుకొని వేసుకోవాలి. అలాగే రౌండ్ షేప్ చేయకుండా ఇలాగ చికెన్ ముక్కలు ఉంటాయి కదా, అలా కొంచెం కొంచెం చేసుకుంటే మనకి ఇవి కూడా చక్కగా మంటను మీడియంలోనే పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదు. ఇలా క్రంచీగా ఉంటూ పైన లోపల సాఫ్ట్గా ఉండే ఈ పకోడీలాగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు అలా రెడీ అయిపోయిన తర్వాత కళాయిలో ఉండే ఆయిల్ అంతా తీసేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ ఉంచుకొని కర్రీ వండుకోవాలండి. కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు వేసి, ఆ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత మీడియం సైజువి 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. చక్కగా ఇవి వేగిపోతాయి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు పావు స్పూను, ఒక స్పూన్ నిండా కారము, అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత, పులావ్ మసాలా 3/4 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. కారం మరి ఇంకా పులావ్లో ఎక్కడ ఉపయోగించాం కనుక కొంచెం కారం ఎక్కువే పడుతుంది కర్రీకి. చూసుకొని మీరు తినగలిగే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయండి. ఉల్లిపాయలు మసాలా వేగిపోయి నూనె రిలీజ్ అయిపోతుంది కదా, అలా బయటికి నూనె సెపరేట్ అయిపోతుందంటే అన్నీ చక్కగా వేగిపోయినట్టే. ఇప్పుడు బాగా పండినవి 4 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేస్తే ఈ మసాలాలన్నీ కూడా టమాటాల్లో నుంచి నీరు ఊరి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి చికెన్, అంటే చికెన్ కానీ చికెన్ ముక్కలు అన్నమాట. ఈ పకోడీలు వేసుకొని చక్కగా ఈ కూర అంతా, ఈ మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్కగా కొంచెం నీళ్ళండి, ఒక 100 ml వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ అక్కర్లేదు, మళ్ళీ ఇవి విడిపోతాయి. అలా కొంచెం వేసుకొని కొంచెం సున్నితంగా కలుపుకోవాలి. కూర అంతా కలుపుకొని మూత పెట్టి ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 1 or 2 minutes, 1-2 నిమిషాలు ఉడికితే మనకు సరిపోతుందండి. చూసారు కదా, ఇలాగా చక్కగా ఇలా మసాలా కర్రీ వండుకొని దీన్ని కూడా మనం చపాతీలోకి రైస్లోకి కూడా తీసుకోవచ్చండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే అలా పకోడీలా వేసుకోవచ్చు, కర్రీలాగా అయితే ఇలా కూడా తీసుకోవచ్చు. కాబూలీ శనగలతో మనం చాలాసార్లు కర్రీ వండుకుంటాం కదా, ఒకసారి ఈసారి ఈ టైప్లో కర్రీ ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ సిద్ధమైపోయింది కదండి, దాన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని ఇందులో అయితే మనం పులావ్ చేసుకోవాలనుకున్న గిన్నె పెట్టి 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒక 5-6 ఉల్లిపాయలు తీసి వేయించుకొని తీసి పక్కన ఉంచుకుందాం. అదే ఆయిల్లోకి మనం కొంచెం కరివేపాకు, 4-5 ఎండుమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత మనం అన్నం వండుకునే సోనా మసూరి రైస్ని 1/2 kg తీసుకున్నానండి.
అర కేజీ బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. తడి లేకుండా ఆరిపోవాలన్నమాట. అలా ఆరిపోయిన బియ్యాన్ని ఆ నూనెలో వేసి చక్కగా మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని, మనకు బియ్యం అంతా వేగడానికి 15 నిమిషాలు పడుతుందండి. ఒక 5-6 నిమిషాలు వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ బియ్యానికి పట్టుకునేటట్టు అంతా బాగా కలిపి, దాంట్లో పచ్చిదనం పోయి మళ్ళీ బియ్యం క్రంచీగా అవుతాయి ఇంకొక 5 నిమిషాలు వేయిస్తే. అలా వేయించుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, పులావ్ మసాలా 1 స్పూను వేసుకొని చక్కగా బియ్యంకి బాగా కలిసేటట్టు కలుపుకొని మనం వేయించుకోవాలండి. ఇలా బియ్యం అన్నీ వేగిపోయి కరెక్ట్గా బియ్యం వేగడం 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మనకి అర కేజీ బియ్యానికి 1 లీటర్ నీళ్లు మరిగించుకోవాలండి. అంటే 2 గ్లాసులు బియ్యం అనుకోండి, 4 గ్లాసులు హాట్ వాటరు పోసుకోవాలి. పోసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి మంటని మీడియం టు హైలో పెట్టుకొని 5-6 నిమిషాలు కుక్ చేస్తే ఇలా కుక్ అయిందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఒక 50% కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కర్రీ వండుకున్నాం కదండి, ఈ కర్రీ కూడా అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కర్రీ ఎంత బాగుంటుంది అనుకున్నారు, చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ కర్రీ వేసుకొని ఉల్లిపాయలు, ఈ కర్రీ బియ్యం అంతా కలుపుకునేటట్టు ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఇలా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కదండి, ఏదో బర్డ్ ఫ్లూ వచ్చిందని. సో ఇలా తయారు చేసుకోండి. చికెన్ తిన్న ఫ్లేవరే వస్తుంది, చికెన్ తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా చికెన్లో ఉండేటంటే ప్రోటీన్ కూడా మన శరీరానికి ఈ శనగల వల్ల, చోలే వల్ల అందుతుంది కూడా. చాలా బాగుంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందండి. సూపర్ టేస్ట్గా ఉండే ఈ చికెన్ లేని చికెన్ పులావ్ మీకు ఎలా అనిపించింది? ఫ్రైగా తినొచ్చు, కర్రీగా తినొచ్చు, ఇంకా పులావ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, చికెన్ లేని ఈ చికెన్ పులావ్ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.